ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో 2 కట్ బ్యాంగిల్స్తో బ్యాంగిల్ ఎలా చేయాలని చూపించబోతున్నాను. మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను లైట్ పింక్ కలర్ థ్రెడ్తో 2 కట్ బ్యాంగిల్స్కి 50 రౌండ్స్ అండి చేసుకోవాలి. అదే 1 కట్ బ్యాంగిల్ అయితే 70 రౌండ్స్ అండి. బ్యాంగిల్స్కి నిలువుగా అయినా అడ్డంగా అయినా కూడా చుట్టుకోవచ్చు అండి. ఇలా మొత్తం ఒక ప్యాడ్కి ఒక 50 రౌండ్స్ అని వేసుకోవాలండి. ఇట్లా థ్రెడ్ చుట్టుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకొని ఆ థ్రెడ్ని బాగా సరి చేసుకోవాలి. ఎక్కడైనా థ్రెడ్ ఏమైనా కట్ అయిందేమో అని చూసుకోవాలండి. అలా ఏదైనా థ్రెడ్ ఒకటి కట్ అయింటే దానికి ఎక్స్ట్రా ఇంకొక రౌండ్ అయితే చుట్టుకోవాలండి. దాన్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్కి దాన్ని గ్లూ పెట్టి అప్లై చేసి అతికించుకోవాలండి. ఇలా మొత్తం ఎక్కడ లావుగా రాకుండా కొంచెం సన్నగా ఈక్వల్గా చుట్టుకోవాలండి. అట్లా లావుగా చుట్టుకుంటే చూడడానికి బాగుండదండి. అవి బ్యాంగిల్స్ అయితే చూడండి, ఇలా అయితే చేతులతో కొంచెం ప్రెస్ చేసి కొంచెం ఈక్వల్గా చేసుకొని చుట్టుకోవాలండి. కొంచెం టైట్గా, లేకపోతే మొత్తం లూజ్ అయిపోతుంది. ఎవరైనా సరే థ్రెడ్ బ్యాంగిల్స్ నేర్చుకోవాలంటే ఏదైనా పాత బ్యాంగిల్స్తో అలాంటి దాంతో ఇలా చుట్టి ఇట్లా నేర్చుకుంటే మీకే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఈజీగా. ఎక్కడ కొంచెం లూజ్ వదలకుండా దీన్ని క్లీన్గా చుట్టుకోవాలా. బ్యాంగిల్స్ మొత్తం చుట్టుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాంగిల్ కూడా ఇలానే చుట్టుకోవాలండి. ఈ బ్యాంగిల్స్కి స్టోన్స్ ఎలా డిజైన్ చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఓకే, బాయ్.